హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో జుట్టు బలంగా మరియు ఒత్తుగా అవ్వటానికి, అదేవిధంగా జుట్టు పొడవుగా పెరగడానికి హెయిర్ ఆయిల్ చేశానండి. ఈ హెయిర్ ఆయిల్ మీరు డైలీ వాడుతూ ఉంటే మీ జుట్టు ఖచ్చితంగా పొడవుగా మరియు దృఢంగా తయారవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ కోసం నేను వాడినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి కొంచెం హీట్ అవ్వగానే నేను 1 కప్పు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశాను. ఆముదం నూనెలో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. తర్వాత 2 కప్పులు వచ్చి కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇవి 2 నేను గానుగలో తయారు చేసినవే వాడానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను 1 కప్పు ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్స్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుందండి. హెయిర్ దృఢంగా తయారవుతుంది. 1 కప్ బీట్రూట్ యాడ్ చేశానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేశాను. బీట్రూట్లో కూడా విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ని దృఢంగా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు 1 కప్ యాడ్ చేశాను. కరివేపాకు గురించి మీకు చెప్పవసరం లేదు. హెయిర్ని నల్లగా నెగనెగలాటంలోను మరియు జుట్టుకు కావాల్సిన తేమ పోషణ అందించి హెయిర్ని కుదుళ్ళ నుంచి బలంగా చేస్తుంది. చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది కరివేపాకు జుట్టు విషయంలో. నెక్స్ట్ నేను అలోవెరా 1 కప్ యాడ్ చేశానండి. అలోవెరా మొక్కల నుంచి నేను న్యాచురల్గా కట్ చేసుకుని చిన్న పీసెస్లా చేసుకుని యాడ్ చేస్తున్నానండి. అలోవెరా జుట్టుకి తేమను అందిస్తుందండి, మాయిశ్చరైజింగ్ కండిషన్ చేస్తుంది. ఫ్రీజీగా ఉండే హెయిర్ అలోవెరా ఆయిల్ తయారు చేసుకుని వాడితే మాత్రం వాళ్ళ హెయిర్ స్మూత్ అండ్ షైనీగా అవుతుంది. ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుందండి. నెక్స్ట్ నేను మెంతులు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. మెంతుల గురించి మీకు చెప్పవసరం లేదు. ఇది మన జుట్టు విషయంలో ఎంత గొప్ప మేలు చేస్తుందో కదా. మీ అందరికీ తెలుసు, జుట్టుకు కావాల్సిన బలాన్ని రూట్స్ నుంచి మెంతులు ఇచ్చినట్టు ఏది ఇవ్వదండి. నెక్స్ట్ నేను కలోంజీ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నల్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నల్ల నువ్వులు కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుందండి. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 20 to 30 మినిట్స్ సిమ్లోనే పెట్టుకుని వేగనివ్వాలండి. ఈ విధంగా మధ్యలో కలయబెట్టుకుంటూ ఉండాలండి. సిమ్లోనే పెట్టుకుని ఒక ½ అన్ అవర్ వరకు వీటిని వేగనివ్వాలి. కొంచెంసేపు ఆయిల్ మరిగిన తర్వాత నేను లవంగాలు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. లవంగాలు కూడా మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయండి. అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ కారణంగా హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్గా చేస్తుంది. ఇందులో నేను వాడిన ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇవి మన జుట్టు కుదుళ్ళ నుంచి పోషణ అందించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా చేయడంలో ఫ్లాక్స్ సీడ్స్ మించింది లేదండి. వీటన్నిటిని విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక ½ అన్ అవర్ వరకు మరిగించుకోండి సిమ్లో పెట్టుకుని. ½ అన్ అవర్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మీరు చూడండి, ఈ విధంగా పైకి పొంగుతూ వస్తుంటుంది. అప్పుడప్పుడు మీరు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పొంగు వచ్చినప్పుడల్లా మధ్యలో కలయబెట్టుకుంటూ ఉండాలి. ఈ హెయిర్ ఆయిల్ని మీరు వారానికి 2-3 సార్లు వాడుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, హెయిర్ దృఢంగా కూడా అవుతుందండి. మీరు దీనికి చేయాల్సిందల్లా కంటిన్యూస్గా ఒక 2 మంత్స్ దీన్ని వాడి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మన జుట్టు కుదుళ్ళ నుంచి పోషణ అందించి మన జుట్టు పెరుగుదలని అదేవిధంగా బలాన్ని చేకూర్చేవే కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 4 అవర్స్ తర్వాత నేను ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లాత్ సహాయంతో కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోవాలి. నాకైతే ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా అనిపిస్తుందండి. మీరు కూడా ఖచ్చితంగా 2 మంత్స్ రెగ్యులర్గా వాడి చూడండి. ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా కూడా అవుతుంది. చాలామంది ఫ్రీజీ హెయిర్తో ఇబ్బంది పడతారు కదా, అటువంటి వారికి కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను రిజల్ట్ కూడా చూశానండి. కొంతమంది హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవటం కూడా నేను అబ్జర్వ్ చేశాను ఈ హెయిర్ ఆయిల్తో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే ఈ రిజల్ట్ పొందుతారని ఆశిస్తున్నాను. మీరు ఈ హెయిర్ ఆయిల్ని నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుని నైట్ అంతా వదిలేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. ఈ విధంగా వారానికి 3 టైమ్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా అవుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.